ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అత్యంత శక్తివంతమైన మాసాలలో జ్యేష్ఠ మాసం ఒకటి. వైశాఖ మాసం ముగిసిపోయి జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ నెల మే 27వ తేదీన మంగళవారం నాడు జ్యేష్ఠ మాసం ప్రారంభమై జూన్ 25వ తేదీన జ్యేష్ఠ మాసం ముగిసిపోతుంది. జ్యేష్ఠ మాసంలో పూజా విధానం, పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఈ జ్యేష్ఠ మాసంలోనే విష్ణుదేవుని పాదాల నుండి గంగాదేవి ఉద్భవించింది. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలోనే శనిదేవుడు కూడా జన్మించాడు. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలోనే శ్రీరాముడు హనుమంతుడిని కలిశాడు. కాబట్టి జ్యేష్ఠ మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా ఇంట్లో పూజ చేసుకోండి. ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. విశేషంగా ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు 5 వత్తులతో దీపాన్ని వెలిగించండి. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ జ్యేష్ఠ మాసంలో వరుసగా 11 రోజుల పాటు పూజ గదిలో పిండి దీపం వెలిగించండి. కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. ఇక ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో పిండి దీపం వెలిగించాలి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. ఎంతో పవిత్రమైన తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి జ్యేష్ఠ మాసంలో తులసి మొక్కను పూజిస్తే మీ కుటుంబానికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. మనలో చాలా మంది ఎక్కువ డబ్బును సంపాదించాలని కోరుకుంటారు. అలాంటి వారు ఈ జ్యేష్ఠ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి నెల తిరగకుండానే మీ ఇంట్లోకి డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. ఇది జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. లేదంటే ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. ఈ జ్యేష్ఠ మాసం నెల రోజులు పగలుపూట అసలు నిద్రపోకూడదు. ఉదయం నిద్ర లేవగానే తర్వాత మళ్ళీ రాత్రి నిద్రపోవాలి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. దీనివల్ల మీకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 2 సార్లు స్నానం చేయాలి. అలాగే శరీరానికి నూనె రాయకూడదు. మీ ఇంటి వద్ద కూతురికి కానీ పెద్ద కొడుకుకి కానీ ఈ నెలలో శుభకార్యాలను జరిపించకూడదు. ఈ జ్యేష్ఠ మాసంలో మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ముందుగా వాళ్ళకి తాగడానికి నీళ్లను ఇవ్వండి. ఇంటికి వచ్చిన అతిథులకు మంచి నీళ్లు ఇవ్వకుండా బయటకు పంపించకూడదు. ఇది మీ ఇంటికి అరిష్టాన్ని కలిగిస్తుంది. ఇక ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి. ఈ జ్యేష్ఠ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెండకాయ, వెల్లుల్లి, ఆవాలు ఇంకా వంకాయ తినకూడదు. శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరినన్ని వరాలన్నీ ప్రసాదిస్తాడు. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో ఒక్కసారైనా సరే చల్లటి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుస్తాడు. ఈ జ్యేష్ఠ మాసంలో తలస్నానం చేయాలంటే ఉదయాన్నే చేసేయాలి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. అలాగే భోజనం చేసిన తర్వాత కూడా తలస్నానం చేయకూడదు. ఇక వివాహమైన ఆడవారు ఈ జ్యేష్ఠ మాసంలో నెల రోజులు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో పొరపాటున కూడా ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. ఈ జ్యేష్ఠ మాసంలో వీలైనంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా శని దోషాలతో ఇబ్బంది పడేవారు మాంసాహారాన్ని నిషేధించాలి. లేదంటే మీ జాతకంలో శని ఉగ్ర రూపం దాల్చుకుంటుంది. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే
ఈ జ్యేష్ఠ మాసంలో నెల రోజుల పాటు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఈ పవిత్రమైన జ్యేష్ఠ మాసంలో జంతువులకు కానీ పక్షులకు కానీ ఆహారం వేయండి. మన దేవతలందరికీ జంతువులే వాహనాలుగా ఉంటాయి కాబట్టి జంతువులకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుంది. మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో 2 కర్పూర బిళ్ళలను వేసి మూట కట్టి ఈ కర్పూరం మూటను పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటి సంపద రెండింతలవుతుంది. ఈ జ్యేష్ఠ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా భావిస్తారు కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత వరకు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించండి. విశేషంగా ఈ జ్యేష్ఠ మాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పిల్లలకు మంచి జ్ఞాపకశక్తి వరించాలంటే ఈ జ్యేష్ఠ మాసంలో రావి చెట్టుకు పచ్చి పాలను పోసి 5 ప్రదక్షిణాలు చేయండి. మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి. అలాగే తెలివితేటలు పెరుగుతాయి. ఇక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు నీటిలో 2 యాలకులను వేసి స్నానం చేసుకోండి. అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే ఒక రావి ఆకును తెచ్చుకొని దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో పేదలకు అరటి పండ్లను దానం చేయండి. మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకున్న దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరగాలంటే అలాగే మీకున్న అప్పుల సమస్యలన్నీ తీరాలంటే ఎవరికైనా పేదవారికి అరటి పండ్లను దానం చేయండి. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి కొరత ఏర్పడదు. కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేయండి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇలాంటి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.